రైతు సోదరులందరికీ నమస్కారం. ఎస్ఎల్వి ఫార్మ్స్ అండ్ నర్సరీస్. నా పేరు లక్ష్మీనారాయణ. మాది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి విలేజ్లో మా ఫామ్ నర్సరీస్ ఉన్నవి. ఈ వెరైటీ వచ్చి పెట్లూరు పులుసు నిమ్మ. ఇది వచ్చేసి 3 సంవత్సరాల కిందట 4.5 ఎకరాల్లో 550 మొక్కలు వేసాము. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇది వేసిన తర్వాత 2వ సంవత్సరం నుంచి ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఇది అంటు మొక్కలు వేసాము. 2వ సంవత్సరం నుంచి ఈల్డింగ్ స్టార్ట్ అయింది. ఇది 3వ సంవత్సరం. ఇప్పుడు కూడా కాయలు ఉన్నవి. 2022 మార్చి 27వ తారీఖు ప్లాంటేషన్ వేయడం జరిగింది. స్పేసింగ్ వచ్చేసి 18x18 పెట్టాము. డ్రిప్ ఇరిగేషన్తో స్టార్ట్ చేసాము. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి 18x18 స్పేసింగ్ ఇచ్చాము. ఇప్పటికీ చెట్లు బాగా ఎదిగాయి. ఇప్పుడు ఇటు అడ్డం రీడింగ్కి కొద్దిగా స్పేసింగ్ ఉంది. మూల అయితే ఇప్పుడు బాగా కలుసుకొని పోయాయి. బాగా మంచి గ్రోత్ ఉన్నది. దీని కల్టివేషన్ వచ్చేసి గడ్డి పడకుండా కల్టివేషన్ చేసుకోవడం, డ్రిప్పులో కొంచెం ఎరువులు అవి ఇచ్చుకుంటూ, సంవత్సరానికి ఒకసారి మన పశువుల ఎరువు చెట్టుకొచ్చి 30 కేజీలు అట్లా పశువుల ఎరువు ఇచ్చుకుంటూ, మైక్రోన్యూట్రియన్స్ అవి వాడుకుంటూ చెట్లు బాగా ఇగుర్లు స్టార్ట్ అయ్యేటప్పుడు స్ప్రేయింగ్స్ అవి ఇస్తుంటాము. ఇగురు ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి, కొంచెం ముదిరిన తర్వాత ఒకసారి, 2 సార్లు 3 సార్లు అట్లా ఒక్కొక్క ఇగురికి స్ప్రేయింగ్ ఇచ్చామంటే మనకు గ్రోతింగ్ బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే మన పెట్లూరు పులుసు నిమ్మలో వచ్చేసి సంవత్సరం పడితే కాపు ఉంటుంది. ఇప్పుడు కోసే కాయలు ఉన్నాయి, మళ్ళీ కొంచెం అరకాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, ఫ్లవరింగ్ ఉంది. ఎప్పటికీ ఇయర్లీ ఈల్డింగ్ వస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి సంవత్సరానికి 230 కిలోల నుంచి 250 కిలోల దాకా ఒక్కొక్క చెట్టుకి ఈల్డింగ్ తీసుకోవచ్చు. ఈ ఫ్లవరింగ్ ఉంటుంది. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఉన్నది కదా సన్న పిందెలు ఉన్నాయి. అది అక్కడ వచ్చేసి కొద్దిగా చిన్న సైజు కాయలు ఉన్నాయి. మళ్ళీ ఇది ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చిండే కాయ ఉంది. మళ్ళీ వచ్చేసి పిందెలు ఉన్నాయి. మళ్ళీ సన్న పిందె ఉంది. తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ కూడా. ఈ విధంగా ఇయర్లీ కంటిన్యూగా కాయలు వస్తూనే ఉంటాయి ఈ పెట్లూరు అంటు మొక్కల్లో. ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చిండే కాయ అంతా ఉంది. ఈ పెట్లూరు నిమ్మ మొక్కల్లో వచ్చేసి బయటికి పెద్దగా కాయలు కనిపించవు. గుత్తులుగా వచ్చేసి లోగా ఎక్కువ కాపు వస్తుంది. కొమ్మల్లో ఎక్కువ కాపు వస్తుంది. మనం తక్కువ ఉంటాయని చెప్పి మనం హార్వెస్ట్ చేస్తే మనం అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ కాయలు వస్తాయి. ఇవి అంతా లో కాపు ఉంటుందండి. ఇది చూడండి, లోగా కాయలు. మార్కెట్లో కూడా మంచి క్వాలిటీ, మంచి రేటు వస్తుంది ఈ పెట్లూరు నిమ్మకి. ఈ నవంబర్లో ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు కాయలు వచ్చున్నాయి. ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చున్నాయి. మళ్ళీ నవంబర్ నుంచి కంటిన్యూగా అప్పుడప్పుడు ఫ్లవరింగ్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చింది. ఈ వెరైటీల్లో సంవత్సరం పడితే పిందె ఉంటుంది, కోసే కాయ ఉంటుంది, పిందె ఉంటుంది, పోతా ఉంటుంది. ఈ వెరైటీ చాలా బాగుంటుంది. ఇది మేము వేసింది అంటు మొక్కలు.
వెరైటీలో వచ్చేసి అంటు మొక్కలకి మామూలుగా సీడ్ నుంచి తీసిన మొక్కకి వచ్చేసి సీడ్ నుంచి తీసే మొక్క మనకి 4 సంవత్సరాలకు కానీ పంట ఈల్డింగ్ స్టార్ట్ కాదు. 4 నుంచి 5 సంవత్సరాలు అట్లా ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మన అంటు మొక్క కాబట్టి 2.5 సంవత్సరం నుంచే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కాయలు కూడా వస్తాయి. ఏంటంటే అంటు మొక్కలు తొందరగా చనిపోతాయనే అపోహ ఉంది. అట్లా ఏమి ఉండదు. అంటు మొక్కలకి ఏంటంటే కాపు ఎక్కువ వచ్చినప్పుడు దానికి ఫీడింగ్ కూడా ఎక్కువ ఇవ్వాలి. ఫీడింగ్ ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి మొక్క హెల్తీగా ఉంటుంది, ఎప్పటికీ కూడా హెల్తీగా ఉంటుంది. కాపు ఎక్కువ వచ్చినప్పుడు ఫీడింగ్ తగ్గితే మొక్క వీక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. దీనికి ఎరువులు సంవత్సరానికి ఒకసారి పశువుల ఎరువు వచ్చేసి 30 కిలోలు 40 కిలోలు అట్లా పశువుల ఎరువు ఇస్తూ, మళ్ళీ డ్రిప్లో వచ్చేసి 9919, 1261, 13045 అట్లా డ్రిప్లో కూడా ఎరువులు ఎక్కిస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఏరీస్ కంపెనీ వారి సిట్రస్ స్పెషల్ అని ఏరీస్ న్యూట్రియన్స్ ఇస్తాము. మొక్కకు వచ్చేసి 1/2 కిలో నుంచి 1 కిలో దాకా సిట్రస్ స్పెషల్ అని న్యూట్రియన్స్ ఉంది. అది ఏరీస్ కంపెనీ వాళ్ళది, అది ఇస్తాము. స్ప్రేయింగ్లో వచ్చేసి ఇగురు స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చేసి ప్రెప్నోపాస్, ఇమిడా ఒక స్ప్రేయింగ్ ఇస్తాము. మళ్ళీ సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి ప్లిథోరా మ్యాక్స్, అవి 2 కాంబినేషన్లో ఒకసారి. నల్లి వస్తుంటుంది కాయ మీద వచ్చేసి సార్లు రావడం, మంగు రావడం. దానికి వచ్చేసి ప్లెషివా, సింజెంటా కంపెనీ వాళ్ళది ప్లెషివా ఇచ్చాను. కాయ కూడా మంచి షైనింగ్ ఉంది, మంచి క్వాలిటీ ఉంది. మొక్క ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా తయారు చేసుకోవడం, మొక్కలు తీసుకొచ్చి వేసుకోవడం, అట్లా వేసుకుంటే మొక్కలు తొందరగా వేరుకులు రావడం, తొందరగా పడైపోవడం, ఈ విధంగా ఈల్డింగ్ తక్కువ రావడం, తీగ అంట్లు రావడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కానీ మంచి నర్సరీ ఎంపిక చేసుకొని మొక్కలు తీసుకోవడం రైతుకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మేము సొంతంగా తయారు చేసి అంటు కట్టించుకోవడం, మంచి ఈల్డింగ్ వచ్చే చెట్టు, హెల్దీగా ఉండే చెట్టుని తీసుకొని తల్లి మొక్క మా దగ్గరే ఉంటుంది. ఆ మొక్కల నుంచి తీసుకొని మేము అంటు కడుతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ గ్రాఫ్టింగ్ చేసుకోవడం ఇవన్నీ మళ్ళీ చూపిస్తాము. ఇవన్నీ మనం ఓన్గా తయారు చేసి రైతులకి ఇస్తున్నాము.